హాయ్ వివర్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు అనేసి మనం ఇక్కడ తిమ్మాపురం గ్రామంలో చెకింగ్ రావడం జరిగింది. మన రైతు మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే సార్. అన్న మీ పేరేనా? తిమ్మాపురం నర్సప్ప సార్. నర్సప్ప గారు, ఇప్పుడు మనది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మన సేన్ గానే ఎన్నిసార్లు స్ప్రే చేసినారన్నా? 3 సార్లు చేసినాం సార్. 3 సార్లు చేసినా కదా. మొదటి స్ప్రేయింగ్ ఏం కొట్టినారు? అది రాజరాణి కొట్టినాం సార్. రాజారాణి కొట్టినారు. ఓకే, మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ బ్లూ స్టార్ సెక్యూర్ కొట్టినారు కదా. ఓకే, మళ్ళీ తర్వాత న్యూట్రియన్స్ వేయించినాం. ఇప్పుడు మనం 3 స్ప్రేయింగ్లు అయిన తర్వాత మన తోటలో ఏం మార్పు వచ్చిందన్న? మనకు బుడుసు ముద్ద కట్టినా సార్. కొట్టడానికి ముందనే సేన్ మొత్తం కంట్రోల్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ లో ఉంది. అంటే గ్రోతింగ్ అన్నీ ఆగిపోయి ముద్దయి ఉండే. ఇది కొట్టిన తర్వాత మనకి ఇంప్రూవ్మెంట్ బాగా వచ్చింది కదా. కొత్త ఎగులు రావడం కానీ, పూత రావడం కానీ. ఒకసారి మొక్కలు చూపించాడనా? ఇక్కడ రైతులు గమనించినట్లయితే అన్ని కూడా కొత్త ఎగులు బాగా వచ్చినాయి. ఇక్కడ కాపు కానీ గీపు కానీ అందరూ కింద కాపు సెట్టింగ్ కూడా మనకి ఫ్లవర్ కవర్ అప్ అయింది కదా. ఇక్కడ ఇవన్నీ కూడా కొత్త ఎగులు వచ్చినాయి. ఓకే, ఇదంతా కూడా ఇప్పుడు అంతా కొత్త ఎగులు కూడా. ఇక్కడ రైతులు గమనించినట్లయితే మనకు కింద కాపు ఉన్నా కూడా, మనకు కింద కాపు సెట్టింగ్ ఉన్నా కూడా పైన మళ్ళీ మన కొత్త ఎగురులు ఫ్లవరింగ్ రావడము, ఇక్కడ సెట్టింగ్ అంతా చాలా అద్భుతంగా గమనించవచ్చు ఇక్కడ. రైట్, అవునవును. ఇప్పటికైతే మనకు మీకు రాజారాణి అదేవిధంగా బ్లూ స్టార్ సెక్యూర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది కదా. ఓకే, వేరే రైతులు వాడుకోవచ్చు కదా? ఇంకేం లేదులే, వేరే వాళ్ళు వాడచ్చు కదా. అదే ఇప్పుడు మన సేన్ చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రైతు కూడా ఆల్రెడీ మనకు కొట్టాలని నిర్ణయం తీసుకున్నారు కదా. ఓకే ఓకే అన్న, అదే మనం సేమ్ కూడా చూద్దాం. ఇప్పుడు మీకైతే మార్పు అనేది క్లియర్గా ఉంది కదా. అదే మనం ఏంటంటే ఇక పంట అయిపోయేంత వరకు మనం మార్చి ఏప్రిల్ వరకు మనం కటింగ్లు సెట్ చేద్దాం. దీనికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిజల్ట్ తీసుకోవడానికి మన యొక్క ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుకుంటే ప్రతి రైతు లాభదాయకంగా ఉంటారండి. ఓకే, థ్యాంక్ యూ అన్న.